సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారిపై కొలువుదీరారు. డప్పు కళాకారులు పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా వెళ్తున్నారు. బోనాలతో భక్తులు కళా బృందాల ప్రదర్శనలతో కోలాహలం సాగుతుంది. ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మహంకాళి స్ట్రీట్, జనరల్ బజార్, ఎంజీ రోడ్, ఎస్డీ రోడ్డు మీదుగా శోభాయాత్ర సాగనుంది. ఇక క్లాక్ టవర్ జంక్షన్, ప్యాట్నీ సెంటర్ నుంచి తిరిగి జనరల్ బజార్ మీదుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది అంబారి. అమ్మవారి ఊరేగింపు లక్ష్మి అనే అంబారిని తీసుకొచ్చారు ఆలయ నిర్వాహకులు. కర్ణాటకలోని బెంగళూరు జిల్లా తుముకూరు నుంచి ఆలయ కమిటీ తీసుకొచ్చింది. లక్ష్మి అంబారి ఉజ్జయిని అమ్మవారికి సేవ చేయడం ఇది రెండోసారి. లక్ష్మి ఏనుగు వయస్సు 34 సంవత్సరాలు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల ధరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంపారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారిపై కొలువుదీరారు. డప్పు కళాకారులు పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా వెళ్తున్నారు. బోనాలతో భక్తులు కళా బృందాల ప్రదర్శనలతో కోలాహలం సాగుతుంది. ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మహంకాళి స్ట్రీట్, జనరల్ బజార్, ఎంజీ రోడ్, ఎస్డీ రోడ్డు మీదుగా శోభాయాత్ర సాగనుంది. ఇక క్లాక్ టవర్ జంక్షన్, ప్యాట్నీ సెంటర్ నుంచి తిరిగి జనరల్ బజార్ మీదుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. అమ్మవారి ఊరేగింపు లక్ష్మి అనే అంబారిని తీసుకొచ్చారు ఆలయ నిర్వాహకులు. కర్ణాటకలోని బెంగళూరు జిల్లా తుముకూరు నుంచి ఆలయ కమిటీ తీసుకొచ్చింది. లక్ష్మి అంబారి ఉజ్జయిని అమ్మవారికి సేవ చేయడం ఇది రెండోసారి. లక్ష్మి ఏనుగు వయస్సు 34 సంవత్సరాలు. రైట్, ఇక అమ్మవారి అంబారి ఊరేగింపుపై మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, అంబారి ఊరేగింపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరగనుంది? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అయితే ఈరోజు ఉదయం భవిష్యవాణి కొనసాగింది. భవిష్యవాణి రంగం అనంతరం కూడా తుదిఘట్టంలో చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారిని అంబారిపై అయితే ఊరేగించేటువంటి కార్యక్రమం ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభమైంది. మనం ఒకసారి చూస్తున్నాం, గుడి ప్రాంగణం మొత్తం కూడా ఇటు భక్తుల వైపు, మరొక వైపు ఇటు ఆలయ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులతో అయితే కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అమ్మవారి ఊరేగింపు సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారిని ఇటు అంబారిపై ఊరేగించేందుకైతే ప్రత్యేకంగా ఇటు అంబారిని తీసుకువచ్చి అలంకరణ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అమ్మవారికి సంబంధించినటువంటి ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి చాలామంది
భక్తులు అయితే ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. సో ఇటు ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కూడా ఇటు ఆనందోత్సవాల నడుమ, ఎందుకంటే నిన్న చూసాం, నిన్న మొత్తం కూడా బోనాల సమర్పణ అయితే జరిగింది. బోనాల సమర్పణ అనంతరం ఈరోజు ఊరేగింపు కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అమ్మవారిని ఊరేగించేందుకు మనకు తీసుకొచ్చినటువంటి ఒక అంబారి వద్దకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇటు గుడికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయ ద్వారం వద్ద అయితే భక్తులతో కొంత కిక్కిరిసినటువంటి యొక్క వాతావరణాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా చాలామంది ఈ యొక్క అమ్మవారి ఊరేగింపును వీక్షించేందుకైతే సుదూర ప్రాంతాల నుంచి కూడా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని శ్రీ మహంకాళి ఆలయం వద్దకు చేరుకున్నారు. సో ఇటు అంబారి ఊరేగింపుకు సంబంధించి ఆ ఊరేగింపు ముందు డప్పు చప్పుళ్ళు, అదేవిధంగా పోతరాజుల విన్యాసాలతో అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం అమ్మవారి ఊరేగింపులో ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు అమ్మవారిని ఊరేగింపు కోసం అయితే ఇటు ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ఊరేగించి తిరిగి మరి ఆలయం వద్దకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మనం ముఖ్యంగా ప్రస్తుతం ఒకసారి అంబారిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చేందుకైతే అంబారిని కర్ణాటక రాష్ట్రం నుంచి ఇటు ఆలయ కమిటీ తీసుకురావడం జరిగింది. అమ్మవారిని తరలించేటువంటి ఒక అంబారి వద్దకు మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అంబారి మీద అమ్మవారిని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో కొంత కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం నేపథ్యంలో అయితే ఇటు భక్తులను కొంత ముందుకు కదిలిస్తూనే అంబారిని కూడా ఊరేగింపు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అంబారి ఊరేగింపు చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ప్రజలు వేలాదిగా తరలి రావడం జరిగింది. ఒకవైపు ఇటు జోగినిల నృత్యాలను కూడా మనం వీక్షించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇటు ఉదయం నుంచి కూడా జోగినీలు అయితే భారీగా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే అమ్మవారి ఊరేగింపు కానీ అమ్మవారి బోనాల వేడుకలలో ప్రధానంగా జోగినీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క వేడుకలలో చాలా ఆనంద ఉత్సవాల నడుమ అయితే జోగినీలు నృత్యాలు చేస్తూ ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు యొక్క యాత్రను ముందుకు సాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకసారి ఆలయం మొత్తం కూడా ఆలయం చుట్టుపక్కల కూడా వచ్చేటువంటి భక్తులతో అయితే ఇక్కడ అంబారి ఊరేగింపుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం జోగినీలు నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం V6 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా నిన్న కొంత జోగినీలకు సంబంధించినటువంటి తోపులాట జరిగిన నేపథ్యంలో జోగినీలు కొంత వారు ఉదయం నుంచి కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పట్టుబడడం జరిగింది. అనంతరం జరిగినటువంటి చర్చల్లో అయితే జోగినీలు కొంత సంతృప్తి చెందడంతో ఈ యొక్క వేడుకలలో ఊరేగింపు వేడుకలలో అయితే అమ్మవారితో పాటు అమ్మవారి ఊరేగింపులో జోగినీలు ప్రత్యేకంగా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం పోలీసులు కూడా రోప్ వేను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడుమ అమ్మవారి ఊరేగింపుకు సంబంధించినటువంటి యొక్క బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఒకసారి అంబారిపై అమ్మవారిని ఊరేగించేటువంటి యొక్క ఏనుగునైతే మనం ఒకసారి గమనించవచ్చు. కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చినటువంటి యొక్క ఏనుగునైతే ప్రత్యేక అలంకరణ నడుమ ఈ అధికారులు అయితే ఆలయం నుంచి ఊరేగింపుగా అమ్మవారిని అంబారిపై తీసుకొని వెళ్లేందుకు పూర్తి భద్రతనైతే ఏర్పాటు చేశారు. మనం ఒకసారి అమ్మవారి భద్రతను ఒకసారి గమనించినట్లయితే పోలీసులు ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేసి ప్రస్తుతం చూడవచ్చు. రో పార్టీ ఆధారంగా అయితే సుమారు కొన్ని వందల మంది పోలీసులు ఇటు అంబారి చుట్టూ కూడా ఇటు ఊరేగింపు నిర్వహించేందుకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్నటువంటి అంబారి ఊరేగింపు వివరాలను మనం ఒకసారి గమనించినట్లయితే అమ్మవారిని ఇక్కడ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి అంబారిపై ఊరేగింపుగా తీసుకువెళ్తున్నటువంటి యొక్క ఏరియాస్ను మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. మహంకాళి స్ట్రీట్ మీదుగా జనరల్ బజార్, MG రోడ్, SG రోడ్, క్లాక్ టవర్ జంక్షన్ మీదుగా పాట్నీ సెంటర్, తిరిగి జనరల్ బజార్ మీదుగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు తిరిగి ఈ యొక్క ఊరేగింపు అనేది వస్తుంటుంది. సో ఈ క్రమంలోనే ఇక్కడ అమ్మవారి ఊరేగింపు సంబంధించి అయితే మనం ఈ యొక్క ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి అంబారి ఏదైతే ఉందో అంబారిని ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అంబారిని తీసుకురావడం జరిగింది. సో మనం ప్రస్తుతం అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళేటువంటి అంబారి వద్ద అయితే ఉన్నాం. సో అంబారి ఈ ప్రాంతం నుంచి మరికొద్దిసేపట్లోనే ఇటు ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం
అంబారి మీద అయితే అమ్మవారి ఫోటోను ఇక్కడ నుంచి తరలించి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఈ వేడుకలో పాల్గొనబోతున్న క్రమంలో మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి అంబారి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణం సమీపంలో ఉన్నటువంటి తుమ్కూరు ప్రాంతం నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఈ అంబారి పేరు వచ్చేసి లక్ష్మీ అంబారిగా చెప్తున్నారు. సో గత సంవత్సరం కూడా అమ్మవారి సేవలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం రెండవసారి అమ్మవారి వేడుకలలో పాల్గొని ఊరేగింపు నిర్వహించేందుకైతే ఇటు ఆలయ కమిటీ నిర్వాహకులు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకురావడం జరిగింది. సో భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న క్రమంలో ఇక్కడ పోలీసులు, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు, అంతేకాకుండా ఇటు ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సంయుక్తంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఏర్పాట్లను చేయడం జరిగింది. సో ఈ యొక్క ఊరేగింపు ముందు ప్రాంతం మొత్తం మనం గమనించినట్లయితే పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఊరేగింపు జరుగుతున్న క్రమంలో ఇటు అంబారికి అడ్డుగా ఎవరు రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసి పోలీసులు అయితే భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనం చూడవచ్చు అంబారి ఊరేగింపులో జోగినీల నృత్యాలు అయితే కొంత ఇటు మనకు చూడముచ్చటగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమంలో జోగినీలు చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా పాల్గొని వారిపై ఉన్నటువంటి యొక్క భక్తిని చాటుకునే విధంగా అయితే ఇక్కడ వారి యొక్క నృత్యాలు కీలక ఘట్టంగా మారాయని చెప్పవచ్చు. సో ఇటు అమ్మవారి ఊరేగింపుకు సంబంధించి జరిగింది. సో జోగినీలు కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమ్మవారి ఊరేగింపులో ప్రధాన ఘట్టంగా అయితే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పవచ్చు. సో ఊరేగింపులో భాగంగా అయితే ఇక్కడికి అమ్మవారిని ఊరేగింపును చేసేందుకు జోగినీలు ఇక్కడికి చేరుకొని ఇక్కడ నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అమ్మవారికి భవిష్యవాణి రంగం పూర్తయిన అనంతరం ఇక్కడ ఈ వేడుకలలో పాల్గొనేందుకైతే చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఉత్సాహంగా, చాలా సంతోషంగా అయితే అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క అంబారి ఊరేగింపు కార్యక్రమాన్ని జోగినీలు తమ నృత్యాలతో అయితే ఇక్కడ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు. మనతో జోగిని నిషా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? మరొకసారి బోనాల పండగ శుభాకాంక్షలు అండి. చాలా చూస్తున్నారుగా, అంబర్ అంటే సంబర్ అంటే అమ్మవారు ఏనుగు అంబాని మీద వస్తుంది. అమ్మవారు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాకపోతే ఎంత సంతోషంగా ఉన్న చిన్న అనుస్మృతి అయితే నిన్న జరిగిన దాని గురించి మన ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఇక్కడ లోకల్ మన తలసాని మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి మాకు సానుభూతి చెప్పడం జరిగింది. మీకోసం ప్రత్యేకంగా మీటింగ్ మళ్ళీ ఏర్పాటు చేసి ఇలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. దాని గురించి చర్చలు జరిగినాయి. చూడాలి, వాళ్ళు ముందు ఇచ్చిన మాటలు నిలబెడతారని అనుకుంటున్నాం. అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మాకు ఇదే అండి మా లైఫ్ అంతా. బోనాలు అమ్మవారు వెళ్ళేటప్పుడు జోగాట ఆట మీద ఆనవాయితీగా వస్తుంది. మా పెద్దలు నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసినట్లయితే అంబారి ఊరేగింపు అనేది జోగినీలకు చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే అమ్మవారిపై వారికి ఉన్నటువంటి భక్తిని చాటుకునేందుకైతే ఈ యొక్క ఊరేగింపులో నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ఊరేగింపులో మనం చూస్తే అమ్మవారికి సంబంధించినటువంటి వివిధ రూపాలకు సంబంధించినటువంటి యొక్క పటాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తే ఈ యొక్క ఊరేగింపును పోతరాజులు ముందుకు కొనసాగించేందుకైతే ప్రత్యేకంగా పోతరాజులు విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి యొక్క వేషధారణలో అయితే ఇక్కడ పోతరాజులు చేస్తున్నటువంటి యొక్క విన్యాసాలు అయితే అందరికీ కొంత ఆనందం కలిగిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. మనం చూస్తున్నాం ఈ యొక్క వేడుకలలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వేసుకున్నటువంటి యొక్క వేషధారణను కూడా మనం ఒకసారి గమనిస్తే ఆ వేషధారణలో ఉన్నటువంటి వారితో కూడా జోగినీలు నృత్యాన్ని చేసి ఒక అంబారి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా అయితే చేస్తున్నటువంటి యొక్క నృత్యాలను కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే ఇక్కడ జోగిని శ్యామలతో పాటు అదేవిధంగా జోగిని నిషా కూడా చాలామంది ఇక్కడ జోగినీలు అయితే చేరుకొని ఇక్కడ ఈ యొక్క వేడుకలలో పాల్గొన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో మరికొద్ది సేపట్లోనే ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద అయితే అమ్మవారిని అంబారి పైకి ఎక్కించి ఊరేగింపుగా తీసుకువచ్చేటువంటి యొక్క కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే అధికారులు, అదేవిధంగా ఇటు కమిటీ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయడం జరిగింది. సో ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడ దగ్గరుండి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులందరూ కూడా చేసుకుంటున్నారు. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను మనం ఒకసారి చూసినట్లయితే
ఒకవైపు ఇటు నృత్యాలు, మరొక వైపు ఆనందం, సంతోషం ఇవన్నీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మనం ఒకసారి ఇక్కడ జరుగుతున్నటువంటి కోలాటం విన్యాసాలు కానీ అదేవిధంగా జోగిని నృత్యాలను ఒకసారి లైవ్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి మరికొద్ది సేపట్లోనే ఏదైతే శాస్త్రోక్తంగా సాంప్రదాయంగా ఇటు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారి దండా దండాలమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ జోడు బోనాలమ్మో నీకు కాపాడే మంకాలమ్మ పిల్ల జల్లలతో వచ్చావమ్మో తల్లి నిన్ను కొలిసి మొక్కేందుకే శివాసతుల శివంగా పోతారాజుల గిరంగం శివాసతుల శివంగా రాజులు పొట్టేళ్ళ ఉరుకులు కోటి భక్తుల సోయంటు అరుపులు వ్యాపారిల్లలు ఎగిరి దుంకే సిన్నెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు పోతారాజుల గిరంగం శివాసతుల శివంగా పోతారాజుల గిరంగం శివాసతుల శివంగా దండ దండాలమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ జోడు బోనాలమ్మో నీకు కాపాడే మంకాలమ్మ బెల్లం సాకలు బోనం కుండా బూవలు పిండి అప్పాలు కొరుకు ముట్టే కోడులు పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము పసుపు బండారు బంగారంగా దర్శము పోతారాజుల గిరంగం శివాసతుల శివంగా